నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెంలో మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ జిల్లా అదనపు జడ్జి సికిందర్ భాష ఆధ్వర్యంలో జరిగిన 11వ లోక్ అదాలత్లో రాజీ పడిన పలు కేసులు। తాడేపల్లిగూడెం జెడ్పీ హై స్కూల్లో బదిలీలపై వెళ్లిన టీచర్లకు ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి చేతుల మీదుగా సత్కారం। తాడేపల్లిగూడెం పట్టణంలోని 27, 29 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ। మాతృవియోగం పొందిన నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు మానేడి బాబ్జీతో పాటు మృతి చెందిన పలువురు పార్టీ సానుభూతిపరుల నివాసాలకు వెళ్లి పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ। ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగుల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే కుమారుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్। కరెంటు వినియోగదారుల మీటర్లను ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నాం, వినియోగించుకోండి। ఎలక్ట్రికల్ డిఈ నరసింహమూర్తి। సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం 11వ అడిషనల్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు। ఈ మెగా లోక్ అదాలత్ను 11వ అడిషనల్ జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాష ప్రారంభించారు। మెగా లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు। జాతీయ లోక్ అదాలత్ను 4 బెంచీలుగా నిర్వహించారు। కక్షిదారులు రాజీ పడటం వల్ల మొత్తం 870 కేసులను జాతీయ లోక్ అదాలత్ సభ్యులు పరిష్కరించారు। అందులో సివిల్ కేసులు 19, క్రిమినల్ కేసులు 177 కాగా 8 మెయింటెనెన్స్ కేసులు రాజీ అయ్యాయి। బెంచ్ కోర్టు కేసులు 636, ప్రీ లిటిగేషన్ కేసులు 30 రాజీ అయ్యాయి। లోక్ అదాలత్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ భాషతో పాటు సీనియర్ సివిల్ జడ్జి మాధవి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎస్ సూర్యకిరణశ్రీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె లలితాదేవి, జ్యుడిషియల్ మెంబర్లు దూలం విజయ్ కుమార్, బి వెంకటేశ్వరరావు, ఉంగరాల శివకుమార్, తోట మురళీకృష్ణలు ఉన్నారు। బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ కక్షిదారులకు భోజనాలు ఏర్పాటు చేశారు। జాతీయ లోక్ అదాలత్ గురించి కోర్టు ప్రాంగణంలోకి వచ్చి వాళ్ళ కేసులను పరిష్కరించుకుంటున్న కక్షిదారులందరికీ వారి సౌకర్యార్థం బయటికి వెళ్ళి మళ్ళీ భోజనాల కోసం ఇబ్బంది పడకుండా బార్ అసోసియేషన్ వాళ్ళు, బార్ ప్రెసిడెంట్ గారు విజయకృష్ణ గారు ఈరోజు ఈ అల్పాహారాన్ని ఇక్కడ అరేంజ్ చేశారు। ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని అలాగే మీ పెండింగ్ కేసుల్ని రాజీ మార్గంలో పరిష్కరించుకొని మీరు అందరూ సంతోషంగా క్షేమంగా ఇళ్ళకి చేరాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను। అలాగే ఇక్కడ వివాదాల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, పెట్టి కేసు కాంపౌండబుల్ కేసెస్లో రాజీ చేసుకోవచ్చు, సివిల్ తగాదాలు ఏవైనా సరే రాజీ చేసుకోవచ్చు, అలాగే మ్యాట్రిమోనియల్ భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మెయింటెనెన్స్ కేసులు అలాంటివన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు। మీరందరూ మీకు ఏమీ ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ కేసులు పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇక్కడ అల్పాహారాన్ని అందించిన వారికి సహకరించండి। ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఇక్కడి నుంచి సంతోషంగా బయటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను। మన 11వ అదనపు జిల్లా జడ్జి గారు గౌరవనీయులు షేక్ సికిందర్ భాష గారి ఆధ్వర్యంలో అలాగే ఇతర న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ భారీ ఎత్తున కేసులు రాజీ చేసుకోవడానికి ఏర్పాటు చేయటమైంది। అందులో భాగంగా పెండింగ్ కేసులు ఉన్నటువంటి కక్షిదారులు క్లయింట్లు చాలామంది ఇక్కడికి రావటం జరిగింది। వారందరికీ జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు అల్పాహారంగా మరి
పులిహార బాక్సెస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా భోజనానికి వెళ్ళి లేట్ అవ్వకుండా వారు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ రాజీ చేసుకునే ప్రయత్నంలో ఉంటారని, అలాగే ఇక్కడ స్టాఫ్కి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మరి మన గౌరవ జిల్లా జడ్జి గారు షేక్ సికింద్ర బాషా గారు రావటం మా అందరికీ సంతోషకరం. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు శుక్రవారం అభినందన వీడ్కోలు కార్యక్రమం జరిగింది. పాఠశాల హెచ్ఎం మైనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ముఖ్య అతిథిగా టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి పాల్గొన్నారు. బదిలీలపై వెళ్లిన టీచర్లు సుబ్బలక్ష్మి, చిలక అనురాధ, జె నాగలక్ష్మి, పి సౌభాగ్యవతి, శ్యామల, ఎస్కే వెంకన్న, సాహెబ్, చంద్రశేఖర్, రాఘవేంద్ర శర్మలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా సత్కరించారు. కొత్తగా బదిలీలపై వచ్చిన వారికి స్వాగతం పలికారు. జరిగినటువంటి బదిలీల్లో ఈ పాఠశాల నుంచి వివిధ పాఠశాలలకు వెళ్ళినటువంటి సందర్భంగా ఈ పాఠశాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ వీడ్కోలు సభ, అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి మన పాఠశాలలకి వచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ పాఠశాలలకి ఆహ్వానించడం అనే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఏదైతే ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఎంత అంకిత భావంతో పనిచేశారు అనేది పిల్లల యొక్క ఉత్సాహాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఏ అంకిత భావంతో అయితే ఈ పాఠశాలలో పనిచేశారో మీరు వెళ్ళినటువంటి కొత్త పాఠశాలల్లో కూడా అదే విధమైనటువంటి అంకిత భావంతో పనిచేసి విద్యార్థులకి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో మంచి పాత్ర పోషించాలని చెప్పి ఇటు నుంచి వెళ్ళినటువంటి ఉపాధ్యాయునికి తెలియజేస్తూనే, అలాగే ఏదైతే డిసెంబర్ 5వ తేదీన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ స్థానానికి ఒక ఉప ఎన్నిక జరిగింది టీచర్ కాన్స్టిట్యున్సీకి. అది కూడా ఒక బాధాకరమైన పరిస్థితిలో జరిగింది. గతంలో మనం గెలిపించుకున్నటువంటి సాక్షి గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల జరిగినటువంటి ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికకి ఏదైతే ఉపాధ్యాయ సంఘం నన్ను అభ్యర్థిగా ప్రకటించింది, అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో మేము మీ అందరి దగ్గరికి కూడా వచ్చి ఓటు అభ్యర్థించారు. మీరందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించిన లేదా పెద్ద ఎత్తున ఆదరణ చూపించారు. అటువంటి ఆదరణ ఎలా ఉందంటే 2007 నుంచి శాసన మండలి పునరుద్ధరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 రాష్ట్రాల్లో టీచర్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి రానటువంటి మెజారిటీ 3906 ఫస్ట్ ఓట్ల మెజారిటీతో 62% ఓట్లతో నన్ను అతి చిన్న వయసులో శాసన మండలికి పంపించినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన పాఠశాల నుంచి బదిలీపై వెళ్ళినటువంటి మరి సుదీర్ఘకాలం సేవల నుంచి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకి వీడ్కోలు సభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి వివిధ పాఠశాలల నుంచి మన పాఠశాలకి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్. మరి ఈరోజు అనుకోకుండా మన ఉభయ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ గారు బాలా గోపిమూర్తి గారు కూడా రావడం అనేది మరి ఎంతో సంతోషదాయకం. మరి వారి చేతి మీదుగా మా ఉపాధ్యాయులందరికీ కూడా మరి సత్కరించడం అనేది, గౌరవించడం అనేది మరి వారి యొక్క ఈ పాఠశాల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు విశేష కృషి చేస్తున్నారని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 3వ రోజు తాడేపల్లిగూడెం పట్టణం 27, 29వ వార్డు నందు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. సబ్ని వీసు కృష్ణమోహన్, గోపి ధనరాజ్, అమలాపురపు వెంకన్న, మల్లిక్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అబ్జర్వర్ నక్క చిట్టిబాబు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారన్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించగా నరేంద్ర మోడీ ఆయనను కేంద్ర మంత్రిగా చేశారని తెలిపారు. వీరిద్దరి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధితో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, క్లస్టర్ కో కన్వీనర్ ఎస్కే బాజీ, తిరుమలరావు, ముప్పిడి రమేష్, పట్నాల రామకృష్ణ, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు సీలి వెంకటాచలం, బీసీసెల్ పట్టణ అధ్యక్షుడు పసలపూడి రాంబాబు,
బిరుదుకోట వెంకటేశ్వరరావు, చింతకాయల సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, గంధం గిరి, ఎస్కే హాజీ, ఖాదర్ షరీఫ్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ సోషల్ మీడియాలో ఏ రకమైన కోతలు కూశారన్నది మీరందరికీ కూడా తెలుసు. ఈవేళ ఇంటింటికి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంది పరిస్థితి ఏంటనేది. ప్రతి వాళ్ళ ముఖంలో ఆనందం వెల్లువిరుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఒక్కళ్ళు కూడా మా అసంతృప్తిగా మాట్లాడిన వ్యక్తులు కనపడలా. ఈవేళ గత 3 రోజులుగా 2వ తారీఖు నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ మరి ఇంచుమించుగా 99% కూడా ప్రజలు ఓపెన్గా వచ్చి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పెట్టాడు, ఇదంతా రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు, అది ఇది అని చెప్పాడు. వాళ్ళ పరిపాలనలో భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా మరి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈవేళ 9,000 రూపాయలకే 6 యూనిట్లు ఇసుక మన వాకిటి ముందు వచ్చి పడే పరిస్థితి ఉంది. అంతకుముందు మీరు ఎంత వసూలు చేసేవారు? 30,000 రూపాయలు తీసుకునేవారు, మినిమం 25,000 తీసుకునేవారు. ఆ రోజులు ఏమైపోయినాయి? ఈవేళ 9,000 రూపాయలకి మీకు ఇంటికి చారా ఇస్తే అది కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం బట్టి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి మీకు లేదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2014, 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. చేసినవి ప్రజల్లోకి తీసుకెళ్ళాల. అది ఆయన ఈ మధ్యన మరి విజయోత్సవ సభలో మాకు చెప్పడం జరిగింది. మీరందరూ ప్రతి ఇంటికి తిరగండి, ప్రతి ఇంటిని టచ్ చేయండి, అసలు ఏమనుకుంటున్నారు మన గురించి ప్రజలని చెప్పి చెప్పడం జరిగింది. ఈవేళ ప్రతి ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి ఈ కార్యక్రమం మన బాబ్జీ గారు, గొలవల బాబ్జీ గారు ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా డోర్ టు డోర్ తిరిగి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా మాకు అన్ని ఫలాలు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఏ ఉద్దేశంతో అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడిగిన కార్యక్రమం తీసుకోవడం, దాంట్లో మరి మనకి ఏమైతే సూపర్ 6లో మనకి ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇచ్చిన అన్నీ కూడా మ్యాక్సిమం కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. ఎందుకంటే ఉచిత ఇసుక ఇస్తా అన్నారు, ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తా అన్నారు, అది ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్లు మరి 3 ఉచితంగా ఇస్తానని చెప్పారు సంవత్సరంలో, అది ఇవ్వడం జరిగింది. అలాగే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తానని చెప్పారు, అది ఇవ్వడం జరిగింది. అన్న క్యాంటీన్ పెడతానని చెప్పారు, అది ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు సర్వీసు చేసే విధంగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం. అలాగే మరి కొంతమంది ఉద్యోగస్తులకి ఏవైతే ఉపాధ్యాయులకి వాళ్ళకి కూడా మరి డిఎస్సి తరఫున పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే యువత కూడా మరి యువకుల కోసం కూడా మరి ఏదైతే నిరుద్యోగ భృతి కూడా వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏదైతే మరి ఎలక్షన్లో యువగలంలో కానీ ఎలక్షన్ల యొక్క క్యాంపెయిన్లో కానీ హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ని 3,000 రూపాయలు 4,000 చేయడం, దివ్యాంగులకి 6,000 రూపాయలు చేయడం, బెడ్ రీడింగ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు చేసే కార్యక్రమం మొదటి రోజే ప్రారంభించడం జరిగింది. అలాగే ఏదైతే
ఒక దారుణమైన యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ని మొదటి సంతకంతో రద్దు చేయడం జరిగింది. ఇలాగే సూపర్ 6లో భాగంగా మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమంలో కానీ, ఏదైతే తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందన కార్యక్రమం కూడా పూర్తి చేయడం, అలాగే ఏదైతే మరి ఫ్రీ బస్సు రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు కార్యక్రమం కానీ, ఇలా చెప్పుకున్న ప్రతి హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు డిఎస్సి తీసి మెగా డిఎస్సి తీసి ఏదైతే మరి ఎలక్షన్స్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఏ మాటలైతే ఇచ్చారో మాటలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టడం జరుగుతుంది. మేము ఇప్పుడు ముందుగానే ఎలక్షన్లు ఏమీ లేవు, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరానికి సందర్భంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి తల్లికి వందనం వచ్చిందమ్మా, పెన్షన్ వచ్చిందమ్మా, అలాగే గ్యాస్ బండ్లు వచ్చినాయా అనే పథకాల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఒకటే చెప్తున్నారు, అందరికీ మా కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక ప్రైవేట్ స్కూల్కి రావడం జరిగింది. ఆ ప్రైవేట్ స్కూల్లో వచ్చే విద్యార్థులందరినీ బాబ్జీ గారు, చిట్టిబాబు గారు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, పిల్లలందరూ కూడా మాకు తల్లికి వందనం వచ్చిందని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించండి, మా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే తప్పడు, ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా చేస్తాడు. అలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం. అలాగే 3 రాజధానులను పెట్టి మనల్ని ముప్పు తిప్పులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కన్నా ఈయన ఒకటే రాజధాని పెట్టి అమరావతిని ఎక్కడి నుంచే నిధులు తేవడం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఇక్కడ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గోతులుగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా గోతులు పూడ్చి అలాగే మన తాడేపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో ముందడుగుంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానేడి బాబ్జీ మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన సందర్భంగా వారి కుటుంబాన్ని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెంలో ఆకుల గోపాలకృష్ణరాజు ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండల జగ్గన్నపేట గ్రామంలో మూలకాల రాంబాబు తాతయ్య ఇటీవల కాలంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులను కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, గుండుమోగుల సాంబయ్య, జడ్డు హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర, కొలుపూరు ఉదయభాస్కర్ తదితరులు ఉన్నారు. మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిత్రుడు మార్నేడి బాబ్జీ గారి మాతృమూర్తి. ఇంకా చెప్పాలంటే మా వ్యాపారంలో మార్నేడి శంకరం గారు పళ్ళ వ్యాపారంలో ప్రముఖ వ్యాపారవేత్త, తర్వాత సోమేశ్వరరావు వ్యాపారం చేస్తున్నది. మేమంతా అక్కడ ఒకే వ్యాపారంలో ఉంటూ చేసిన సందర్భం. అలా ఆ రకంగా వ్యాపార రీత్యా మాకు బంధుత్వం, అన్ని రకాలుగా సంబంధాలు, సత్సంబంధాలు ఉండేవి. ఈ మధ్యకాలంలో మరి ఆవిడకి ఆరోగ్యరీత్యా ఏమీ ఇబ్బందులు ఏమి లేకపోయినా మరి సడన్గా మరి నిద్రలోనే జరగడం అన్నది చాలా విచారకరం. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ పరిశీలించారు. డాక్టర్లు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం పేషెంట్లకు అందిస్తున్న ఆహారం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డ్, ఐసీయూ, వివిధ వార్డులను పరిశీలించారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కీర్తి ఇతర డాక్టర్లతో కలిసి హాస్పిటల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు పెద్ద, పెంట రాజేశ్వరి, కత్తిముక్కల గణేష్, తోట రాజా, వత్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, నీలపాల దినేష్, కాల గోపీకృష్ణ, చాపల రమేష్, మద్దాల మణికుమార్, అడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, బైనపాలపు ముఖేష్, ఎండ్రపాటి రాజు తదితరులు ఉన్నారు. ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెంలో మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అవటం వల్ల కొంతమంది, అలాగే సీనియర్ డాక్టర్స్ ఒక 5 సీనియర్ మోస్ట్ డాక్టర్స్ వాళ్ళు వెళ్ళిపోవటం, అట్లాగే హెడ్ నర్స్ స్టాఫ్ మెంబర్స్ 8 మంది ఉండాల్సిన వాళ్ళు ప్రస్తుతానికి 2 ఉండటం, ఇక్కడున్న ఈ ప్రాబ్లం వల్ల నిన్న కొంచెం
ఎక్కువ మంది జనం ఇక్కడికి రావటం, ఎక్కువ మంది ఓపిక రావటం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ నిన్న తలెత్తడం జరిగింది. అయితే దాని మీద వెంటనే ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళి చెక్ చేయమంటే నేను రావడం జరిగింది. ప్రాబ్లం ఏంటనేది వాస్తవంలోకి వెళ్తే ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీనియర్ మోస్ట్ స్టాఫ్ లేకపోవటం, అలాగే ఉండాల్సిన స్టాఫ్ మెంబర్స్ అందుబాటులో లేకపోవటం వల్ల ఉన్న తక్కువ మందితోనే అందరికీ మనం మెడికేషన్ ఇవ్వటం, సర్వీస్ ఇవ్వటం వలన అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి నిన్న రావడం జరిగింది. అంతకుమించి ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ లేవు. డాక్టర్స్ అందరూ కూడా బాగానే చూడటం జరుగుతూ ఉంది. సేమ్ టైం ఇక్కడ మనకి కొంత బెడ్స్ కొరత ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్లేస్ అది కూడా ఎగ్జాక్ట్గా సరిపోవట్లేదు, ఉన్న వాళ్ళకి మనం ఇన్పేషెంట్లుగా ఉంచాలన్నా కూడా ఇబ్బంది ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి పక్కన ఆల్రెడీ ఒక కొత్త బ్లాక్ ఎన్సీసీ వారి చేత అది అవటం జరుగుతూ ఉంది. కాకపోతే అది అవ్వాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకుంది. మన ఎమ్మెల్యే గారు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో గట్టిగా మాట్లాడటం జరిగింది. అది వితిన్ ఆగస్ట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది. అది ఆల్మోస్ట్ బై ఆగస్ట్ ఎండ్కి మనం అది ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడికి మెటర్నిటీ వార్డుని కూడా అటు తరలించడం జరుగుద్ది. అట్లాగే ఇంకా ముందు మనకి ఇదివరకు ఒక ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉండేది, దాన్ని కూడా డిస్మాంటిల్ చేసి అక్కడ మళ్ళీ ఇంకొక న్యూ బిల్డింగ్ కట్టడానికి కూడా ప్రపోజల్స్ పెట్టారు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ తాడేపల్లిగూడెం హాస్పిటల్లో మంచి మెడికేషన్ ఇవ్వడంతో పాటు సర్వీస్ కూడా అంతే డెడికేటెడ్గా స్టాఫ్ కూడా ఇస్తున్నారనేది వాస్తవం. కాబట్టే 400 మంది ఓపీ ఒకరోజే రావటం అది అనేది మీరు కూడా ఆలోచించదగిన విషయమే. తాడేపల్లిగూడెం ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో ఉన్న వినియోగదారులు తల్లికి వందన పథకం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డులను సర్వీస్ నెంబర్లకు సీడింగ్ ప్రక్రియ జువ్వలపాలెం ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వద్ద చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం డివిజనల్ ఎలక్ట్రికల్ డిఈ నరసింహమూర్తి టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వినియోగదారులకు గతంలో సచివాలయం ద్వారా సర్వీస్ నెంబర్లకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ జరిగేదని, ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వద్ద చేపట్టామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లికి వందనం కార్యక్రమానికి కానీ దీనికి కానీ ఈ ఆధార్ కొన్ని నెంబర్లు సర్వీస్ నెంబర్లు ఎక్కువ ట్యాగ్ అవ్వటం, ఒకేసారి కన్జ్యూమర్కి అవ్వటం, వాళ్ళకి రాలేదని చెప్పేసి కంప్లైంట్ చెప్పి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ గారి ఆఫీస్కి అనుసంధానంగా వచ్చేది. ఆ సర్వీసులు వస్తే ఆధార్ కార్డు కరెక్ట్ ఆధార్ కార్డు కలెక్ట్ చేసి మళ్ళీ డీసీడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే సచివాలయంలో రిజిస్ట్రేషన్ ఇటీవల ఒక 4-5 డేస్ బ్యాక్ అది తీసేశారు ఆ ప్రొవిజను. మీరు మీ సంబంధిత సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కరెక్ట్ ఆధార్ కార్డు ఇప్పుడున్న బెనిఫిషరీ ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి మాకు ఇచ్చినట్టయితే ఈ గారికి మిగతా అదర్ సర్వీసెస్ మనకు కానివన్నీ కూడా వాళ్ళు రీసీడింగ్ చేసేసి అవి సంబంధిత ఏ సెక్షన్లకు సంబంధించి ఏ మండలాలకు సంబంధించి అయితే ఆ మండల ఎలక్ట్రికల్ అధికారులకి పంపించడం జరుగుతుందండి. దీని గురించి ఎవరైనా సరే ఈ బెనిఫిషరీ దీనివల్ల రాలేదు అని అనుకుంటే కనుక సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ గారి కార్యాలయాన్ని, తర్వాత ఏడీఈ కార్యాలయం, లేదంటే మా డివిజన్ కార్యాలయం తాడేపల్లిగూడెం వారిని కూడా సంప్రదించి మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఆధార్ డీసీడింగ్ ఇప్పుడు మనకి ఇటీవల ఒక 4-5 డేస్ నుంచి కూడా మా దగ్గరికే మేమే చేసేస్తున్నాం. మీరు ఎవరిని సంప్రదించవసరం లేదు. సర్వీసు బిల్లు అండ్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని ఎలక్ట్రికల్ ఏఈ గారిని సంప్రదించినట్టయితే మేము చేసేస్తాం. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ స్క్వేర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన స్కై గార్డెన్ రెస్టారెంట్ను శనివారం నాడు రెస్టారెంట్ అధినేతల తల్లిదండ్రులు నారాయణరావు దంపతులు, గన్నమణి దొరయ్య దంపతులు ప్రారంభోత్సవం చేశారు. స్కై గార్డెన్ రెస్టారెంట్ యాజమాన్యం డాక్టర్ జి శ్రీనివాస్, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్వి రమణారావు, చిరంజీవి రెడ్డి, సాయి శ్రీనివాసులను ఆహ్వానితులు అభినందించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు వల్లూరి సత్యనారాయణ, హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబోయిన రాఘు, మాజీ ఎంపీపీ గన్నమణి దొరబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ, చెన్న జనార్దన్, మద్దిపాటి ధర్మేంద్ర తదితరులు రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్తగా వినూత్న రీతిలో లేటెస్ట్ టెక్నాలజీలో పెద్ద పెద్ద సిటీస్లో తలపించే మాదిరిగా తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా ఈరోజు స్కై గార్డెన్ రెస్టారెంట్ని మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సమక్షంలో మేము ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు సహకారం అందించిన పుర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చిరంజీవి అనే వ్యక్తి నేను పరిచయం చేయదలుచుకున్నాను. ఇతను హైదరాబాద్లో వైట్ హార్ట్ ఆ రెస్టారెంట్ నిర్వహించి తాడేపల్లిగూడెంలో అటువంటి రెస్టారెంట్ తీసుకురావాలని ఒక తలంపుతోటి ఈరోజు తాడేపల్లిగూడెంలో ఇతను వచ్చి ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటును అందించి ఇంత మంచి రెస్టారెంట్ తీశారు. అలాగే ఎవరు చెప్పినా ఇంటీరియర్స్ డెకరేషన్ అద్భుతంగా ఉందంటున్నారు. దీనికి ముఖ్య కారకులు మా డాక్టర్ శ్రీనివాస్ గారు. నిజంగా ఆయన నా స్నేహితుడైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ఏదో నాలుగో సింహం కనిపించిన నాలుగో సింహంలాగా మా సాయి కూడా వెనక నుంచి ప్రతిదీ ముందుండి నడిపిస్తున్నాడు. మాకు ఇప్పటివరకు మేమైతే మా తాడేపల్లిలో ఒక మంచి రెస్టారెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా పని అయితే చేయగలిగాము. మీరందరూ వచ్చి మాకు తోడ్పాటును అందించి ఈ రెస్టారెంట్ని డెవలప్ చేసి ఇలాంటి రెస్టారెంట్ తాడేపల్లిలో మరిన్ని రావడానికి సహకరించాలి. అప్పుడే మనకు ఊరికి రేపొద్దున ఎవరైనా డెవలప్మెంట్ అవుతుంది. తాడేపల్లిగూడెం అంటే ఒకటేదో ఒకటి ఉంది, అది కాదు. ఈ తాడేపల్లిగూడెం కూడా చాలా సిటీకి తక్కువ కాదు, మంచి అన్ని రకాలుగా అన్ని అంగులతో తాడేపల్లిగూడెం ఉంది అనే ఉద్దేశంతో మేము ఎటువంటి వాటికి తలవంచకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేయగలిగాము. మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో ఇట్లాంటి గొప్ప రెస్టారెంట్ రావడానికి కారణమైన డాక్టర్ గారికి అలాగే రమణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో మమ్మల్ని నన్ను మా ఫ్రెండ్ చిరంజీవిని వీళ్ళు సార్ వాళ్ళు రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సార్ ఇలా మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇతనితో కలిసి మనం చేద్దాం సార్ అని చెప్పి ప్రపోజల్ రమణ గారి దగ్గరికి సార్ దగ్గరికి తీసుకెళ్ళగానే వాళ్ళు ముందుగానే ఎటువంటి అభ్యంతరం లేకుండా సరే రండి చూద్దాం అని చెప్పేసి రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో మా పైన నమ్మకం ఉంచినందుకు మొట్టమొదటిసారిగా సార్లు ఇద్దరికి హృదయపూర్వక నమస్కారాలు. సో తాడేపల్లిగూడెంలో ఇట్లాంటి రెస్టారెంట్ ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఎట్లాంటిది రాదు అని భావనలో నేను ఉన్నాను. అందరికీ కూడా రెస్టారెంట్ ఓపెన్ అయిన తర్వాత అదే రకమైన భావన కలగాలని మనసారా కోరుకుంటున్నాను. సో తాడేపల్లిగూడెంలో మొత్తం స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చిన అతిథులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తాడేపల్లిగూడెంలో స్కై గార్డెన్ అని చెప్పి కొత్తగా పెట్టారు. చాలా అధునాతనంగా బాగా నూతనంగా హైఫై రెస్టారెంట్గా పెట్టారు. ఇలాంటిది మనం స్టార్ హోటల్స్లోనే చూస్తాము. అలాంటిది ఈ విధంగా తాడేపల్లిగూడెంలో మొదటిగా పెట్టారు. అందరూ రండి, బాగా యాంబియన్స్ కానీ మొత్తం ఫుడ్ కానీ మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో పెట్టారు. చాలా బాగుంది, తప్పనిసరిగా అందరూ రండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.